నేడు సమాజంలో సాధన పేరిట, ధ్యానం పేరిట అనేక శాస్త్రములు వచ్చాయి, పుస్తకములు వచ్చాయి, గ్రంథాలు వచ్చాయి, ఎన్నో ఉన్నవి. మరి ఇటువంటి రోజుల్లో ఏది మనకు శ్రేష్టమైనది, ఏది నిజమైన శాస్త్రము అంటే ఉపనిషత్తుల బోధయే ప్రశంసనీయమైనది. మరి జగద్గురు శంకరాచార్యులు వారు ఏర్పాటు చేయబడినటువంటి ప్రస్థానత్రయ భాష్యమే శరణ్యం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ ప్రస్థానత్రయ భాష్యమే మనకు నిజ నిర్ధారణ అయినటువంటి జీవన్ముక్తిని మనకు కలిగిస్తుంది. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే, ఉపాసనలే అయినప్పటికీ కూడా వీటి ద్వారా మనసును పరిపక్వత చేసుకొని తద్వారా ఆత్మవిచారణ చేసుకొని మరి ఇక్కడే జీవన్ముక్తిని పొందడమే జీవిత పరమావధి. మరి చిత్తశుద్ధి కావాలి అనేటువంటి వారు ధ్యానము ద్వారా కానీ, సత్కర్మ అనుష్ఠానం వల్ల కానీ మనము చేస్తూ ఈ కర్మలన్నీ ఈశ్వరార్పణ భావనతో ఆచరించినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వారికి గురు దర్శనం కలుగుతుంది. వారి ద్వారా మనకు సులభగ్రాహ్యం అవుతుంది మన స్వరూపం. కాబట్టి ఆత్మదర్శనమునకు నేరైన మార్గము ఉపనిషత్తుల బోధయే. జగద్గురు శంకరాచార్యులు వారు రచించినటువంటి ప్రకరణ గ్రంథములే, వారు రచించినటువంటి వేదాంత వాంగ్మయమే మనకు శరణ్యము. కాబట్టి ఎవరేం చెప్పినప్పటికీ కూడా మనము మన స్వబుద్ధితో విచారణ చేసుకొని ఏది శ్రేష్టమైంది అని చెప్పి సద్గురువులను సమాశ్రయించి వారి ద్వారా మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఇక్కడే జీవన్ముక్తిని పొందాలి. జీవన్ముక్త స్వరూపులు అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములే వేదముల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము, సమస్త వేద వాంగ్మయము యొక్క సారము, నీవు పరిపూర్ణ పరబ్రహ్మం అని చెప్పే వాక్యములే మహావాక్యములు. ఈ మహావాక్యములు మన చెవుని పడ్డాయి అంటే ఎన్నో జన్మల పుణ్యము చేసుంటే కానీ మరి సద్గురువుల ద్వారా ఈ మహావాక్యాన్ని శ్రవణం చేయలేం. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి సద్గురువులను సమాశ్రయించి వారి ద్వారా మహావాక్య విచారణ చేసుకొని ఇక్కడే జీవన్ముక్త స్వరూపులై మిగిలిపోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.